brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తనపై సీఎం వ్యాఖ్యలు ఆయన సంస్కారాన్ని తెలియజేస్తున్నాయని, వ్యక్తిగత విమర్శలు కాకుండా కాంగ్రెస్ నేతలు అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కి 2023కు ముందు గతే పడుతున్నట్టున్నారు జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మనతో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీ జిల్లాలో మిమ్మల్ని టార్గెట్ చేసి చాలా హాట్ కామెంట్ చేశారు. మీరు అసలు ఆ జిల్లాలో 9 ఏళ్ళు మంత్రిగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదని కూడా చెప్పారు. ఎట్లా స్పందిస్తారు? ఆయన మాట్లాడిన భాష, ఆయన ఉపయోగించిన భాష, ఆయన మాట్లాడిన విధానం, అది ఆయన సంస్కారం స్థాయి నేను వదిలిస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నా, అసలు నేను కూడా అక్కర్లేదు. నల్లగొండ జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా నేనేందో ఆ గ్రామం చెప్తుంది. నల్లగొండ జిల్లాలో 2014 నాడు ఏముండేనో 2023 నాటికి ఎట్లా మారిందో ప్రతి ఊరు చెప్తుంది. మీ కాంగ్రెస్ చేసిన మోసం వల్ల, ద్రోహం వల్ల, మీ పాపం వల్ల నాశనం అయిపోయిన నల్గొండ జిల్లాను, కేవలం వ్యవసాయమే కేంద్రంగా ఉన్న నల్గొండ జిల్లాను, దండగా అంటున్న వ్యవసాయాన్ని, నీ గురువు దండగా అని చెప్పిన వ్యవసాయాన్ని ఒక పండగలాగా మార్చి, మళ్ళీ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఏ వైభవం ఉండేనో వ్యవసాయ రంగంలో నల్గొండ జిల్లాకు ఆ వైభవాన్ని తెచ్చింది కేసీఆర్ పరిపాలన. నేను మంత్రిగా మేము వచ్చినాడు 3 లక్షలు మెట్రిక్ టన్నులు ఉన్న వరి ధాన్యం 40 లక్షలకు పెరిగింది. మేము వచ్చినాడు 4-5 లక్షలున్న వరి సాగు 15 లక్షల ఎకరాలకు ఎగవాకింది. స్పష్టంగా కండ్ల ముందుంది. నల్గొండ జిల్లాను మీరు నాశనం చేసిపోతే, మీ పాపం వల్ల పుట్టిన ఫ్లోరిన్ పెరిగి పెరిగి పెద్దదై మీ నాయకుల్లాగా ఇంతింతెత్తాయి. 2 లక్షల మంది మా బిడ్డలు పొట్టన పెట్టుకుంటే 6 ఏళ్ళలో ఫ్లోరిన్ భూతాన్ని మాయం చేసినాం. మిషన్ భగీరథను తీసుకొచ్చి ఏదో అన్నవే, అది నీ కల్పముక్కలకు వర్తిస్తుంది. రైతు ఎంత గొప్పగా వ్యవసాయం చేసి పాపం ఎంత తిప్పలబడ్డా కొన్ని సందర్భాల్లో కల్పముక్కలు ఎక్కువ వస్తుంటాయి. ఇవాళ మా జిల్లాలో అది వచ్చినాయి, రాష్ట్రంలో కూడా కల్పముక్కలే పెద్దగైనాయి. ఇవాళ మళ్ళీ ఏరేస్తాడు రైతు, అదే రైతు మళ్ళీ ఏరేస్తాడు. తిండినిచ్చే పంట పొలాలనే పెట్టుకుంటాడు రైతు. అదే జరుగుతుంది. నేను అదే చెప్పిన. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి 2023 వరకు ఏ పరిస్థితి ఉందో అంతకంటే అధ్వానమైన పరిస్థితి వస్తుంది. నల్గొండ జిల్లా ప్రజలు తెస్తారు ఆ పద్ధతుల్లో. సాగర్ మీద చర్చకు వస్తావా, సుందరుల మీద వస్తావా, చలో నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు రాలేవు, నీకు ఆ జ్ఞానం లేదు, ఓకే. ఎవరిని పంపుతావో పంపు, ఈ మంత్రులను పంపుతావా, ఎవరిని పంపుతావో పంపు. అక్కడే పోదాం, బ్యారేజ్ మీదనే, అదే బ్యారేజ్ మీద నిలబడదాం. అది కూలిందా, ఉన్నదా, కొట్టుకపోయిందా, మీడియా సాక్షిగా చూపిద్దాం ప్రజలకి. రాద్దాం ఉంటే నేను సిద్ధంగా ఉన్నా. ఇది నల్లగొండ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు ఉంది. 9 ఏళ్ళలో చేసినటువంటి అభివృద్ధిని చూశారు. వచ్చే ఎన్నికల్లో నేను చేసినటువంటి ఛాలెంజ్, నల్లగొండ జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీకి టచ్ చేయని ఛాలెంజ్ కట్టుబడిన అంటారు జగదీష్ రెడ్డి.